రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద హత్య ప్రయత్నం జరగడం హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. రాయలసీమ నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ప్రజల ఆదరణతో ప్రేమను చూడవలసిన తరుణంలో దాడి చేయడం బాధాకరమని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని తెలిసినప్పటికీ కూడా రాయలసీమ నుంచి ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ప్రజల యొక్క ఆదరణ చూరుకుంటూ, ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క ప్రేమని చూరుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఆ బస్సు మీద ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అంతమొందించాలి అని చెప్పని ఒక కుట్రతో, అలాగే పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద, ఇవన్నీ కూడా ఏంటంటే నేర చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదంటే ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశం మాత్రమే అని చెప్పండి. అనేక సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా మనం ఆ పార్టీని పరిశీలిస్తూ ఉంటే ఆ పార్టీ యొక్క మనుగడ, ఆ పార్టీ యొక్క నేచరు, ఆ పార్టీ యొక్క మొత్తం అంతా కూడా ఏంటంటే క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశమే అని చెప్తాం. ముఖ్యంగా ఏంటంటే వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కళ్ళులాగా గతంలో కూడా ఎవరూ చేయలేదు. వెల్ఫేర్ సంబంధించి గతంలో ఎవరు కూడా ఇంతటి ఆలోచన చేయలేదు. సంక్షేమము, అభివృద్ధి